హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్ కొలతలతో బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ అయితే పెడుతున్నానండి. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ అంచులు రెండు మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. అర్థమైంది కదా? బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కోల్చుకోవాలి. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది? 14 ఇంచులు. ఇప్పుడు ఈ 14 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 3/4 ఇంచి లేదా 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3/4 ఇంచి యాడ్ చేస్తున్నానండి. 14 ఇంచులకి 3/4 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 14 3/4 ఇంచులు. అంటే ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 14 3/4 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 14 3/4 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 3/4 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నడుము లూజుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజుని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. నడుము లూజుని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి, ఫస్ట్ అయితే టేప్ని 29 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 29 ఇంచుల్లో సగం వస్తుంది. 29 ఇంచుల్లో సగం వచ్చేసి 14.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ని ఈ 14.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 29 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 29 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? నడుము లూజ్ అయినా సరే, చెస్ట్ లూజ్ అయినా సరే, ఫుల్ షోల్డర్ అయినా సరే, ఏదైనా సరే ఈ పావించి వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా. ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి
ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదనుకోండి, అలాంటప్పుడు ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొనైనా ఇక్కడ మనం ఫుల్ షోల్డర్‌ని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నడుము లూజ్‌ని బేస్ చేసుకొనే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనం ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నడుము లూజ్‌లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు కదా! ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సేమ్ ప్రాసెస్ అండి. నడుము లూజ్‌లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 7.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9.5 ఇంచులు. ఇప్పుడు ఈ 9.5 ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 9.5 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి, టేప్‌ని 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 9.5 ఇంచుల్లో సగం వస్తుంది. 9.5 ఇంచుల్లో సగం వచ్చేసి 4.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్‌ని ఇక్కడ మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే థ్రెడ్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఒకవేళ హుక్కు గానీ, బటన్ గానీ పెట్టుకోవాలి అనుకుంటే 2.75 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే థ్రెడ్స్ పెడుతున్నానండి. అందుకని చెప్పేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. అర్థమైంది కదా! బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీకు ఒకవేళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవడం వీలు కాలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ నడుము లూజ్‌ని బేస్ చేసుకొనైనా సరే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక డౌన్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్కి అనుకోండి, అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా! కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి అలా మార్క్ చేసుకోకూడదండి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో చంక డౌన్ కోసం అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది? 7 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది కదా! ఇప్పుడు ఇదే మెజర్మెంట్‌ని ఇక్కడి నుంచి చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అందులోంచి 1/2 ఇంచి తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులోంచి మనం 1/2 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 6.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన మెజర్మెంట్‌ని ఇక్కడ మనం ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో అందులోంచి 1/2 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్‌ని డ్రా చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులకి ఒక పాయింట్ తక్కువ ఉంది. అంటే 4 ఇంచులు అనుకోండి. ఇప్పుడు ఇదే 4 ఇంచుల్ని రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, కింది వైపు నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా! ఈ పావించి వదిలేసి
ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా ఎంత వచ్చింది? 8.5 ఇంచులు. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని 4తో మల్టిపుల్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 8.5 ఇంచుల్ని 4తో మల్టిపుల్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 34 ఇంచులు. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఖర్చు కోసం 1.5 ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 35 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గరికి లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 7.35 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.35 ఇంచులు కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకునే ముందు మనం నార్మల్ బ్లౌజెస్ కనుకోండి, అంటే డీప్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం నెక్ వైపున క్రాస్ తీసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి క్రాస్ అనేది నెక్ వైపున తీసుకోకూడదండి, షోల్డర్ వైపున తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం క్రాస్ ఎంత తీసుకోవాలి అంటే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక రౌండ్ని కోల్చుకోవాలి. చూసారా మనకి 7.35 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా కొలుచుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర లూజ్ అవడం కానీ టైట్ అవడం కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ షోల్డర్ చిన్నదిగా కావాలి అనుకుంటే మీరు 2.5 ఇంచులు తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచులు కూడా తీసుకోవచ్చు. అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి ఇక్కడ మనం షోల్డర్ వెడల్పు అనేది 2 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక మిగిలిన ఈ 4.5 ఇంచులకి ఒక పాయింట్ ఎక్కువ ఉంది కదా, ఇది నెక్ వెడల్పు అనమాట. నెక్ షోల్డర్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం క్రాస్ తీసుకోవడం కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఏ సైజు వారికైనా సరే
ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచి క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కింది వైపున ఖర్చు కోసం పావించి దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ ని డ్రా చేసుకోవడం కోసం ఎవరికైనా సరే 3 లేదా 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. మీరు కావాలంటే 3.5 ఇంచులకైనా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 4.5 ఇంచులకి ఒక గీత ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఈ బోట్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. చూసారు కదా, స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం బోట్ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను డ్రాప్ నెక్ అయితే పెడుతున్నానండి. ఇప్పుడైతే మనం ఈ డ్రాప్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. అయితే ఎవరికైనా సరే 2.5 ఇంచులే తీసుకోవాలా అంటే 2.5 ఇంచులే తీసుకోవాలని ఏమీ లేదండి. ఇక్కడ మీకు నెక్ షేప్ అనేది చిన్నదిగా కావాలి అనుకుంటే 2.5 ఇంచులు తీసుకోండి. ఇంకొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే 3 ఇంచులు తీసుకోండి. ఇంకా బ్రాడ్గా కావాలి అనుకుంటే 3.5 ఇంచులు 4 ఇంచులు అలా కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి. ఇక్కడ నేనైతే డ్రాప్ నెక్ని డ్రా చేస్తున్నానండి. ఈ డ్రాప్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదా, స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం డ్రాప్ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఇక్కడ చూడండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించికి మార్క్ చేసుకున్నాం కదా, ఈ పావించి వదిలేసి ఇక్కడ నుంచి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా ఎంత వచ్చింది, 4.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ ఉంది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ బ్లౌజ్ పొడవు బాగా ఎక్కువగా ఉందనుకోండి, అంటే 16 ఇంచులు 17 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అదే మీ బ్లౌజ్ పొడవు బాగా తక్కువగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు 12 ఇంచులు అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ డాటు పొడవు వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ డాట్ కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి చంక కింద ముడతలు రాకుండా ఉండడం కోసం 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకున్నాము అంటే మనకి చంక కింద ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయడం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.75 ఇంచులు. ఇప్పుడు ఈ 9.75 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 9.75 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 8.35 ఇంచులు. ఇప్పుడు ఈ 8.35 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేయాలి అంటే క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 8.35 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, క్లాత్ వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ ఉంది. కానీ ఇక్కడ మనకి క్లాత్ వెడల్పు ఎంత రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 8.35 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని 8.35 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇప్పుడు ఇందులో 2 లేయర్స్ని పట్టుకొని ఇలా కొంచెం కిందికి జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి 8.35 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్కి ఒకవైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నారు అంటే మీకు హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే 1/4 ఇంచి లేదా 1/2 ఇంచి మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1 ఇంచి లేదా 1.25 ఇంచుల మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మన కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే
మనకి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 6.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము, 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో 1.35 ఇంచులు కదా. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని, ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్ని కలుపుకోవాలి. చూడండి, కరువు స్కేల్ని తీసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ఈ విధంగా 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి,
అలాంటి వాళ్ళకి లోత్ అనేది 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా క్లాత్ మీదైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీదైనా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పేపర్ మీద కట్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే ఈ నెక్ వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ మన వైపుకి జరుపుకోవాలి. కింది వైపున జరపకూడదండి, నెక్ వైపున మాత్రమే జరుపుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మీకు అలా లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 4.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 4.5 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. అంటే ఇక్కడ మనకి నెక్ వెడల్పు అనేది 1/2 ఇంచ్ తగ్గిందనమాట. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, బోట్ నెక్ బ్లౌజెస్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు అనేది ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎవరికైనా కూడా 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందా అంటే మ్యాక్సిమం ఎవరికైనా 1/2 ఇంచ్ సరిపోతుందండి. ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్కి రెండు వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపున మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 3/4 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి లోతు ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 3 లేదా 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే మీరు 3 ఇంచులే తీసుకోండి. ఇప్పుడు ఇదే 3.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 4.5 ఇంచులకి ఒక గీత తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఇదే మెజర్మెంట్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ నెక్ని డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ వచ్చేసి మనం డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి కస్టమర్ హైట్ని బట్టి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, చిన్న సైజ్ బ్లౌజ్ కదా. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చెస్ట్ పాయింట్ అనేది 10 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ బ్లౌజ్ అయ్యండి హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 9.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇదే సైజ్ బ్లౌజ్ అయ్యండి హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 10 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి స్ట్రైట్గా టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.75 ఇంచులు లేదా 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.75 ఇంచులు లేదా 3 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఈ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి వీళ్ళకి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నాము అంటే మనకి కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, కరువు స్కేల్ని తీసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ అనేది మీ ఇష్టం అండి, మీరు 1/2 ఇంచ్ అయినా తీసుకోండి, లేదంటే 1 ఇంచ్ అయినా తీసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచ్ తీస్తున్నాను.
చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, ప్రిన్సెస్ కట్ అంటే మధ్యలో మనకి కటింగ్ వస్తుంది కదా, అంటే మరలా మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తాం కదా. ఎప్పుడైతే మనం ఈ 2 పీసుల్ని జాయింట్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. అయితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ పావించి వదిలేసి ఈ విధంగా కోల్చుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 10 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు ఇదే 9 ఇంచులు ఫ్రంట్ పార్ట్లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా ఎంత వచ్చింది? 2.5 ఇంచులు. ఇప్పుడు మరలా ఇక్కడ మనం ఈ డాట్ని కొలవకూడదండి. ఈ డాట్ని వదిలేసి ఇక్కడ నుంచి కోల్చుకోవాలి. ఇక్కడ వరకు మనకి 2.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు టేప్ని ఈ 2.5 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూడండి, మనం ఇలా కోల్చుకున్నప్పుడు మనకి 9 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్లో హెచ్చు తగ్గులు అనేవి రాకుండా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూడండి, మనం హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవడం కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచిని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటుకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా జరుపుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఒక పావించి పైకి జరుగుతుంది. అర్థమైంది కదా. మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఒక పావించి పైకి జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపును కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేసి ఈ డాట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పీస్ అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు అంటే సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రాకుండా బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ పాయింట్ దగ్గర రెండు వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు పీసుల్ని జాయింట్ చేస్తాం కదా, అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ సైడ్ పీస్కి వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 3 లేదా 3.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ పేపర్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఈ 2 పీసుల్ని జాయిన్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్
అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ పీస్ని తీసుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆది బ్లౌజ్ కొలతలతో బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.